కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఈ స్వామి శిలారూపంలో కాకుండా చెక్క రూపంలో మనకి దర్శనమిస్తున్నారు వాడపల్లి ఆలయంలో. స్థల పురాణం ప్రకారం ఇక్కడ విగ్రహం స్వయంభువుగా గౌతమి నదిలో దొరికిందని చెబుతారు. సాక్షాత్తు నారద మహర్షి వారు ఇక్కడ స్వామివారికి వెంకటేశ్వర స్వామిగా పేరు పెట్టినట్లు స్థల పురాణం చెబుతుంది. వాడపల్లి ఆలయం కోనసీమ తిరుపతిగా పేరుగాంచింది. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ స్వామివారు 7 శనివారాల వెంకన్న స్వామిగా ప్రసిద్ధి చెందారు. 7 శనివారాలు స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. వాడపల్లి ఆలయం చుట్టూ కూడా పైకప్పు గోవిందనామాలతో నిండి ఉంటుంది. స్వామివారి విగ్రహం చందనపు చెక్కతో తయారైనప్పటికీ చూడటానికి శిలతో తయారైనట్లు ఉంటుంది. స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు, ఉత్తరం వైపున అలమేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వాడపల్లి క్షేత్రం. నిత్యం ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది.